రైతాంగమంతా యూరియా కోసం బాధపడుతూ ఉన్నారు. కరెంటు చక్కగా వస్తలేదు, నీళ్లు చక్కగా లేవు, పండిన పంటలు వంటలేరు, రైతులు ఇబ్బందులలో ఉన్నారు. సింగరేణి కార్మికులు మా ప్రాంతంలో మెడికల్ బోర్డు పెడతలేరు, వాళ్ళ పిల్లలకు వారసత్వ ఉద్యోగాలు ఇస్తలేరని వాళ్ళు బాధలో ఉన్నారు. గురుకులాల్లో ఈ విధంగా పిట్టల్లాగా పిల్లలు రాలిపోతూ ఉన్నారు. ఆటో డ్రైవర్లు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. నిరుద్యోగులు నోటిఫికేషన్లు ఇవ్వండి, జాబ్ క్యాలెండర్ ఇవ్వండి అని, నిరుద్యోగ భృతి 4000 ఇవ్వండి అని వాళ్ళు అడుగుతూ ఉన్నారు. ఇవేవి మహిళలకు సంబంధించి, నిరుద్యోగులకు సంబంధించి, సింగరేణి కార్మికులకు సంబంధించి, రైతులకు సంబంధించి, గురుకులాల్లో చదువుకుంటున్నటువంటి పేద ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల పిల్లలకు సంబంధించి ఏమాత్రం పట్టింపు లేదు. ముఖ్యమంత్రి మంత్రులు ఫుట్బాల్ ఆటలు ఆడతారు, ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలు నాటకాలు వేస్తారు, ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలు రికార్డింగ్ డ్యాన్సులు. ఇది వీళ్ళు తెలంగాణలో వీళ్ళ ప్రజాపాలన. మళ్ళీ దాంట్లో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫ్యూడలిస్ట్ మనస్తత్వం. ఆయన కింద కాలు మీద కాలు వేసుకొని కూర్చొని నవ్వుతూ ఉంటాడు, పైన రికార్డింగ్ డ్యాన్సులు వేసేది, నాటకాలు వేసేది ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు, బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన ఒక మంత్రి. అంటే ఎస్సీ ఎస్టీ బీసీలు రికార్డింగ్ డ్యాన్సులు వేయాలి, నాటకాలు ఆడాలి, డ్రామాలు వేయాలి. ఈ ఫ్యూడలిస్ట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాలు మీద కాలు వేసుకొని కింద కూర్చొని తమాషా చూస్తుంటాడు, నవ్వుతూ ఉంటాడు. ఇది రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రజాపాలన. ఇది దేనికి నిదర్శనం?